నమస్తే అండి. నా పేరు రాధిక. ధనుర్మాసంలో 6వ రోజు 6వ పాశురము మరియు దాని తాత్పర్యం తెలుసుకుందాము. 6వ పాశురంలో గోదాదేవి తన తోటి గోపికలను ఎలా నిద్ర లేపుతుంది అనేది ఈ పాశురంలో తెలుసుకుందాము. పుళ్ళుం శిలంబినకాన్ புள்ளரையன் கோயிலில் விள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எஜுந்திராய் பெய்முளை நஞ்சுண்டு கள்ளச்சகடம் களக்களிய காளோச்சி வெள்ளத்தரவில் துயில் அமரந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லையஜுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிருந்து ఏలోరెంబావాయ్. తాత్పర్యము: ఓ సకులారా, పక్షుల కూతలు వినపడటం లేదా? నిద్రలేవండి అంటూ గోదాదేవి గోపికలని నిద్రలేపుతోంది. భగవద్ అనుభవము క్రొత్తదే కావచ్చు. కొత్తది కావటం చేతే ఈ వ్రతం యొక్క వైభవము తెలియక తానొక్కతినే తన భవనంలో పరుండి వెలికి రాకయున్న ఒక ముగ్ధను లేపుచున్నది గోదాదేవి. ఆహారము ఆర్జించుకునుటకై అంటే ఆహారం కోసము పక్షులు కిలకిలలాడుచు కిలకిల రాగాలు పాడుచూ పోవుచున్నవి. నీకు వినపడటం లేదా? ఆ పక్షుల నాయకుడైన గరుత్మంతునకు స్వామియగు శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖము ఊదే సమయమైనది, సేవకు రండని పెద్ద ధ్వని చేయుచున్నది. ఆ ధ్వని వినపడటం లేదా? ఓ పిల్ల అంటే ఓ చారిక, ఓ గోపిక, లెమ్ము, మేము ఎవరు లేపగా లేచితిమి అన్న సందేహము కలగవచ్చును. మేము పూతన స్తనములందు విషమును ఆరగించిన వాడును, అసురావేశము కలిగి చంపడానికి ఉద్యమించిన కృత్రిమ శకటమును కీళ్ళూడునట్లు పాలకై ఏడిచి కాలు చాచి పొడి పొడి అగునట్లు చేసినవాడును, క్షీరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్ష చింతతో యోగనిద్రలో అమరియున్న జగత్కార భూతుడగు ఆ సర్వేశ్వరుని తన మెత్తని హృదయముల పదిలపరుచుకుని మెల్లగా లేచుచున్న మునులను యోగులను హరి 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 అనుచుండినప్పుడు వెడలిన పెద్ద ధ్వని మా హృదయములో చొచ్చి చల్లబరిచి మమ్ములను మేల్కొలిపినది. నీవు కూడా లేచి రమ్ము అని గోదాదేవి తన తోటి గోపికను నిద్రలేపుతోంది. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాల్ తిరువడిగళే శరణం.